పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఒక వైపు ఒక అడుగు అనే కార్యక్రమాన్ని తర్లుపాడు మండలంలోని కాలుజువ్వలపాడు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పేరెంట్స్ కమిటీ చైర్మన్ బొజ్జ వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలతో లఘు నాటకంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను, అధికారులను, ప్రజా ప్రతినిధులను అలరించారు. తరగతి వారి విద్యార్థుల హాజరు, వ్యక్తిగత ప్రగతిని, సబ్జెక్టుల వారీగా విద్యార్థి క్రమశిక్షణ, సమయపాలన తదితర అంశాలపై విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేసి వివిధ రకాల పదార్థాలతో తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాన్ని, శుభదిన్ భోజనం ఏర్పాటు చేశారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముగ్గుల పోటీ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ చైర్మన్ బొజ్జ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో సమూల మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పాఠశాలలు చదువుతున్న తమ పిల్లల ప్రగతిని, ప్రవర్తనను తెలుసుకుని పాఠశాల సక్రమ నిర్వహణకు తల్లిదండ్రులుగా సూచనలు, సలహాలు అందించేందుకు ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇది సాధారణ సమావేశంలా కాకుండా పేరెంట్స్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అంతా కలిసి ఆహ్లాదకర వాతావరణంలో సమావేశం నిర్వహించడం జరిగిందని, తమ పిల్లల గురించి లోతైన అవగాహనకు వచ్చేందుకు వీలుగా పిల్లల ప్రగతి నివేదికను, వారి లోపాలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించడం జరిగిందని, తమ పిల్లలు చదువు పరంగా, సామాజికంగా పాఠశాలలో ఎలా మెలుగుతారన్న విషయం తల్లిదండ్రులకు వారి గల లోపాలు లేదా ఇతర అంతరంగిక విషయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా వారికి బోధన సాగించేలాగా ఉపాధ్యాయులకు అవకాశం ఉండడంతో ఇది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సరైన వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు డి సుజాత, ఏ సుబ్బారావు, ఎస్ఐ బ్రహ్మనాయుడు, టీడీపీ మాజీ ఎంపీ పులివేముల యేసుదాసు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కలుజువులపాడు నందు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి తండోపతండాలుగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇక్కడికి హాజరయ్యారు. వారందరితోటి కూడా మా విద్యార్థుల చేత, మా చేత ఇంటరాక్షను ఏర్పాటు చేసుకున్నాము. వారిలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను కానీ లేదా పిల్లలు సాధించిన విజయాలను కానీ వాళ్ళతోటి చర్చించాము. వాళ్ళ ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులతోటి ముచ్చటించారు. అనేక విషయాలను గురించి చర్చించారు. విద్యా విషయక విషయాలైతేనేమి, విద్యేతర సంబంధమైన విషయాలైతేనేమి చర్చించారు. ఈ చర్చలో వారు తల్లిదండ్రులు చాలా ఆనందంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సుమారుగా మా పాఠశాలలో 360 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. 360 మంది విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా దాదాపు 300కు పైబడి తల్లిదండ్రులు వచ్చారు. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి తండోపతండాలుగా 500 జనము పైబడి మా పాఠశాలకు విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని తిలకరించారు. అంగరంగ వైభవంగా మా పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నందుకు మా విద్యార్థులందరి తరఫున, మా పాఠశాల తరఫున ఈ గ్రామ పెద్దలందరికీ, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.